హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేతు ఛానల్. చూస్తేనే అర్థమవుతుంది కదండి, అదే శ్రావణ శుక్రవారం. మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా చేసామో చూద్దాం. ముందుగా మేమైతే తెల్లవారుజామున 4 గంటలు లేచి మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముగ్గులు పెట్టుకున్నాము. దారబంధాలకి వాటికి వైట్ ఫ్లోర్ అవ్వడం వల్ల చాక్ పీస్ కనిపించడం లేదు. ఆ తర్వాత నేనైతే చపాతీ ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేస్తాను. దానికి బాగా పసుపు రాసుకొని చుట్టూ బొట్లు పెట్టుకున్నాను. వరిపిండితోని కుంకుమతో మొత్తం చుట్టూ పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత పద్మ ముగ్గు వేసుకున్నాను. వరిపిండితోనే వేసుకోవాలి, శుద్ధపిండితో వేయకూడదు, వరిపిండే యూజ్ చేయాలి. మధ్యన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక ఈశాన్య మూలని చూడండి ఈ విధంగా ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నాం మాకు తగినంత దానిలో. ముందుగా మేము ఎలాగైతే నేను అవన్నీ నైటే ప్రిపేర్ చేసుకున్నాను. పువ్వుల దండలు అయ్యి తెల్లవారు లేచి ఇదిగోండి ఈ విధంగా నేను డెకరేషన్ చేసుకున్నాను సింపుల్గా. ఆకులు ఉంటాయి కదండి, వాటిని కుట్టుకొని ఇలా పెట్టుకున్నాను. ఆ మధ్యలో విఘ్నేశ్వరుడు అంటే పసుపు వినాయకుడిని పెట్టేసి అలా చేశాను. ముందుగా దీపాన్ని వెలిగించుకున్నాను దేవుడి మూలని. మాది సపరేట్గా ఉంటుందండి, అందు గురించి ముందుగా ఇక్కడ దీపం పెట్టుకున్నాను. మేమైతే కలసం అదేమీ పెడతాము, సింపుల్గా చేసుకుంటాం. చెంబుకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెడుతున్నాను. ఈ విధంగా మేమైతే సింపుల్గా చేసుకుంటాం, కలసం అది పెట్టుకోము. సింపుల్గా వంటలు అవన్నీ చేసుకొని ఇలాగే పెట్టుకుంటాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో మా అబ్బాయి అయితే నేను కూడా చేస్తానని చూడు ఎలాగంటున్నాడో. చేద్దాం అంటున్నాడు. నేనైతే పూజ చేయడానికి రెడీ అయిపోయాను ఇద్దరిని. కూర్చోవాలి. చూడండి, ముందుగా నేను బొట్టు పెట్టుకొని మా వారికి బొట్టు పెట్టేశాను. మా చేతనికైతే ముందే పెట్టేశాను బొట్టు. నేనైతే చూడండి ఏమేమి స్వీట్స్ చేసామో, ఏమేమి వంటకాలు చేసామో, ఏ ఫ్రూట్స్ చేసామో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. పులిహోర, సేమియా, బూరెలు, గారెలు, ప్రసాదం చేసాము. చూడండి అవన్నీ పెట్టేస్తున్నాను దేవుడికి. 5 రకాల వంటలు అయితే చేసాము అమ్మవారికి. 5 రకాల పళ్ళు, 5 రకాల పువ్వులు, 5 రకాల స్వీట్స్. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తాము. ఒక్కొక్కసారి కాసు పెడతాము, ఒక్కొక్కసారి ఏది కలిగితే అది పెడతాము. 5 రకాల స్వీట్స్.
ఈ అన్నిటికి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తుంది అని అనుకోకండి, వీడియో రివర్స్లో వచ్చేసింది. నేనైతే రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అన్నింటికి. నేను లెఫ్ట్ హ్యాండ్ తక్కువగా వాడతాను. నేనైతే దేవునికి కొబ్బరికాయను మొక్కుకొని ఇచ్చేసాను. అతనైతే కొట్టుకొని వచ్చేసారు. ఇది ఫ్లోర్ మళ్ళీ ఏమైనా అవుతుంది కదా, అందుకే ఇక్కడ కొట్టలేదు. కదా టౌన్లో, అందుకుంటే ధూప్ స్టిక్ పెట్టేసాము. వెలిగించేసి హారతి ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాను.
చూడండి ఎలా కాలు అటువైపు ఇటువైపు అలా పెడుతున్నాడు, కుదురుగా కూర్చోకుండా చేతను. పూజ చేసేసుకున్నాము. ఇంకా లేచిన తర్వాత తెలిసిందే కదా, పూజ అయిపోయిన తర్వాత భర్త కాలుకి భారీ నమస్కారం చేయాలి సంవత్సరంకి ఒకసారి. నేనైతే అక్షంతలు చేతిలో పెట్టి దీవించమని అడిగాను. అక్కడ నవ్వుకుంటూ దీవించేశారు. మా చేతను కూడా అలా చేస్తానంటే వాడికి కూడా ఇచ్చేసి వాడికి వాళ్ళ నాన్న కాలుకి నమస్కారం చేయించేశాను.
ఆడుకునే చిన్నపిల్ల వస్తువులు, బొమ్మలు అవన్నీ వచ్చాయి. ఫైనల్గా మా వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాము, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్